కాలమాని కాల సూచన అన్నాడు విషయం. మరియు డివి రాజు గారి స్ఫూర్తి, తర్వాత లెగసీ అన్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఇవి కూడా ఇంకా ఫర్దర్గా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ నమస్కరిస్తాను. ఆయన ఏదో లిమిటెడ్గా తినకుండా గుప్పిళ్ళతో తినేస్తారు. దాంతో పొటాషియం పెరిగిపోయి హార్ట్ అరెస్ట్ అయిపోయింది. సో సరిగ్గా ఇంకొక 5 minutesలో పోతారని వచ్చారు. సో అలాగా 3 సార్లు సేవ్ చేసాను. నా రిలేషన్ ఆయనతో అదే కొంత దూరం బంధుత్వం ఉందనుకోండి, కానీ ఆ బంధుత్వంలో మాకున్న కాంటాక్ట్ దానివల్ల కాదు. ఫస్ట్ నా లెక్చరు, తర్వాత యాజ్ ఎ పేషెంట్. సో నన్ను ఇన్వైట్ చేసి ఈరోజు సన్మానం చేసిన కాకినాడ మ్యూజికల్ గ్రూప్ అందరికీ, ప్రత్యేకంగా కుమార్ గారికి నా కృతజ్ఞతలు. సో అబ్దుల్ కలాం గారు వారు కూడా అంటే మనిషికి ఆయన ఏ వృత్తిలో వీటికి అతీతులని అనుకున్న మనకు నిజంగా చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు కూడా గొప్ప సంగీతకారులు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతాం. లేదనే చెప్తున్నాను కానీ బట్ నాకు వాళ్ళంటే ఇది కాదండి. ఇస్తాం అని చెప్పేసి అని వాళ్ళు కాంట్రిబ్యూషన్స్ ఇవ్వలేదు. అలాగే కొంత అమౌంట్ నేను పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సహాయ సహకారంతో నేను కండక్ట్ చేస్తున్నాను. అంటే డివి రాజు గారి మీద ఉన్న అభిమానంతో మరి ఇందాక నేను చెప్పాను తాత మనవడు అని చెప్పేసి అని. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన బర్త్డే 22nd of November మరి కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటే కనుక మనకి ఫండ్స్ కావాలి. మరి వాళ్ళ మనవడు సహాయ సహకారాలు అందిస్తే నేను ముందుకు వెళ్ళి కార్యక్రమాలు చేయడానికి ఏమీ సంకోచించినట్టు. థ్యాంక్ యూ సార్. సాగుతుందండి. ఆయన ఈ శిక్షయే శ్రీరామ రక్షణి ఈ జగ